రామ్మోహన్ గారు మీరు చెప్పండి అసలు ఈ టోటల్ సినారియోని మనం అసలు ఎలా చూడొచ్చు? ఒకటి మాజీ బీజేపీ, ఒకటి ప్రస్తుత బీజేపీ. వాళ్ళిద్దరు గొడవ నడుస్తుంటే వాళ్ళ చెప్పులో నేను కాలు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మనం విద్యా విధానం గురించి మాట్లాడుకుంటాం. ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ఇది సంఘం నడుస్తున్న విద్యా వ్యవస్థ అన్నారు. కొంచెం మనం వెనక్కి వెళ్తే ఇప్పుడు పీడీసీ వహిస్తున్నాడు కనుక కొంచెం అకాడమిక్ చర్చ చేస్తున్నారు. ఈ రెండు చర్చల వల్ల ఏం వచ్చేది ఏం చేసిన ఉద్దేశం ప్రకారం ఒకనాడు మేఘాలయ విద్యా విధానం, తర్వాత 64లో కొఠారి కమిషన్ నెహ్రూ కాలంలో వేశారు. అది 68లో అమలైంది ఇందిరాగాంధీ హయాంలో. కొఠారి కమిషన్ స్పష్టంగా చెప్పింది, రాజ్యాంగ విలువలు కాపాడాలంటే శాస్త్రీయ విద్యా విధానం మాత్రమే అవసరము, శాస్త్రీయ విద్యా విధానం ఉండాలి. కాంగ్రెస్ హయాంలో చాలా పొరపాటు ఏం జరిగిందని, అంతకుముందు మెకాల విద్యా విధానంలో కూడా చాలా వరకు క్లర్కులను తయారు చేసే వ్యవస్థ తయారైంది. అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకోవాలి. చదువు అంటే అందుకే ఇంకేం లేదు, చదువు విజ్ఞానం కోసం కాదు. అది ఒక నార్మల్ గా బ్రిటిష్ వాళ్ళ కాలంలో. కానీ ఎప్పుడు స్వాతంత్రం 47 వస్తే 57, 67 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటి సంస్కరణ మన కొఠారి కమిషన్. అద్భుతమైన రిపోర్ట్ అది. మన మహేష్ తెలుసు అనుకుంటాను. చదవకపోతే విద్యార్థి నాయకుడు కాదంటున్నాను, చదవాలి మనం దాన్ని. ఏమంటే అంటే కొఠారి కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఎప్పుడైతే చేసిందో శాస్త్రీయ విద్యా విధానం పాటిద్దాం అనుకున్నాం, చాలా వరకు నూతన విద్యా విధానం వచ్చేదాకా అదే కొనసాగింది. రాజీవ్ గాంధీ హయాంలో మళ్ళీ నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దాని తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దానికి అనుబంధంగా నవోదయ పాఠశాలలు వచ్చినాయి. నవోదయ పాఠశాలలు ఏం చేసినాయంటే నేను అప్పుడు వ్యతిరేకించాం మేమందరం కూడా. ఎందుకంటే మిగతా స్కూళ్ళన్నీ పాడుపడ్డా సరే ఒక్క జిల్లాకు నవోదయ స్కూల్ పెడితే అయిపోద్దా. అప్పుడు ఉమ్మడి జిల్లాలు ఉండే మనకు తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉంటే 23 జిల్లాలకు 23 ఇప్పించారు. ఒకటి అదనంగా హైదరాబాద్కి ఇచ్చారు. అంటే 24 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ నవోదయ విద్యాలయాలు ఏమైందంటే 10+2+3 అది 10+2 అంటే హై స్కూల్ 2 కలిపి చేశారు. అప్పుడు అద్భుతమైన విద్యా విధానం అన్నారు. దానిలో ప్రత్యేకించి చేయడం వల్ల కష్టాలు వచ్చినాయి. ఎప్పుడైతే మళ్ళీ మొన్న నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం 2020 పాలసీ ఏమంటే అంటే దాని మీద పూర్తిగా కాషాయకరణ జరిగిందనేమో మనకు వీళ్ళు మన కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ అంటుంది. నేను అంగీకరించాను. చాలా వరకు అందులో మార్పు ఏంటంటే ఈ 10 అంటే 5 7 మన 1 నుంచి 5 దాకా, 5 నుంచి 10 దాకా, 10 నుంచి 12 మళ్ళీ 3 ఈ అది 5+ ఇట్లా అది ఉందో దాన్ని మార్చి జాతీయ విద్యా విధానంలో చాలా వరకు మార్పు తెచ్చి 12th క్లాస్ దాకా అంటే సిబిఎస్ఈ సిలబస్ లాగా ఒక 3 వర్గీకరణ చేశారు. అంటే ప్రీ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వచ్చింది ఇందులో. దాన్ని మంచి ఆహ్వానిద్దాం. పూర్తిగా కాషాయకరణ కొట్టడానికి వీల్లేదు, పూర్తిగా బాగుందని చెప్పడానికి వీల్లేదు. అందులో కొంతవరకు కాషాయకరణ జరిగిందనే అంశాలు ఏవైతున్నాయి వాటి పక్కన పెడితే అది మంచి విద్యా విధానం అంటున్నాను. కనుక దీన్ని చూసుకుంటే ఇవాళ కాషాయకరణ జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారు కదా. మరి గతంలో మరి కమ్యూనిజం ప్రభావంతో చాలా వచ్చినాయి కదా. ముస్లిం రాజులను కీర్తించడం కానీ, ముస్లిం యొక్క పాలనను కీర్తించడం కానీ, దుర్మార్గుడు రాజులు చంపిన వాళ్ళని కూడా ఒక మంచి రాజులుగా చిత్రీకరించడం జరిగింది చరిత్రలో. నేను చరిత్ర స్టూడెంట్ అమ్మ, అది జరిగింది కదా. మన వాళ్ళని బాగా చాలా వరకు అశ్రద్ధ చేసిండు అని అంటున్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కాంపెన్సేట్ చేస్తున్నామనేమో బీజేపీ అంటుంది. కాదు అది మొత్తం మార్చుతున్నారు. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ ఎలా అంటుంది అంటే బీజేపీ ప్రభుత్వంలోనే ఈ పేపర్ లీక్లు అన్ని కూడా జరుగుతున్నాయి అన్నట్లుగా మాట్లాడుతుంది. మరి కాంగ్రెస్ హయాంలో ఇలాంటి సందర్భాలు రాలేదంటారా? ఇప్పుడు నేను చెప్పేది నూతన జాతీయ విద్యా విధానం కాషాయకరణ మాట్లాడుతున్నా. మీరు మన పెండా బిల్లం కలిపి ఇది కూడా చెప్తాను, దీన్ని కూడా చెప్తాను. కనుక ఏమంటే విద్యా విధానంలో ఏవైతే మార్పులు వచ్చినాయో ఆ మార్పుల్లో మంచిని తీసుకుందాం, చెడ్డకు విడిచిపెడదామంటున్నాను. నేను చెప్పాను కదా, కొఠారి కమిషన్ ఏం చేసింది, మెకాల విద్యా విధానం ఏం చేసింది, అట్లాగే నూతన జాతీయ విద్యా విధానం ఏం చేసింది, ఇప్పుడు జాతీయ విద్యాలయం ఏం చెప్తున్నా కదా. ఈ లీకుల కోసం వస్తే అది వేరే మాట్లాడదాం. లీకుల విషయంలో రెండే కదా. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు దేశాన్ని పాలించినాయి. కమ్యూనిస్టులు ఒక్కసారి మాత్రమే యూపీఏ 1 గవర్నమెంట్ కి మద్దతు ఇచ్చారు. అంతకుముందు కమ్యూనిస్టులే కదా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ మంచిదైంది కమ్యూనిస్టులకు, ఇవాళ బీజేపీ చెడ్డదైంది. కానీ ఒకేసారి కదా వాళ్ళు కలిసి పనిచేసింది. అట్లా చూసుకుంటే ఎప్పుడైతే లీక్ మీరు అన్నది కరెక్ట్ రమ్య. ఎందుకంటే అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి లీకులు అరికట్టడానికి సరైన విధంగా చేయాలంటే ఇప్పుడు చికిత్స కన్నా నివారణ మేలు అనే సూత్రం ఉంటుంది ఆరోగ్యంలో. ఇందులో కూడా అదే. ఇప్పుడు 2 జరిగింది. ఇప్పుడు జరిగిన నేరాన్ని పరిహరించడానికి దాని చట్టం పకడ్బందీగా ఉండాలి కదా. అందుకని 2024లో ఈ పేపర్ లీకేజీ మీద చట్టం వచ్చింది. ఆ చట్టం ఇంకా పకడ్బందీగా ఉండాలి. 2026 చట్టం తీసుకొస్తున్నారు. అందులో శిక్షణ కాలం పెంచారు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఒక విశ్లేషకుడు కాదు. ఏమంటా అంటే చట్టం దానిలో శిక్షణ కాలం పెంచారు, తర్వాత పకడ్బందీ వ్యవస్థ చర్య చేపట్టారు. ఇంతకు మించి ఉన్నట్టు ప్రతిపక్షాలు సలహా ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఏమంటారంటే ఇది వద్దు అనే దానికన్నా ఇందులో ఏం మార్పు కావాలని చెప్తామా. ఇప్పుడు అధికార పక్షం బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది అన్నిటిని. ప్రతిపక్షం ఏం చేయాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు దీనికి ఏం కావాలని చెప్పాలి. కానీ మేము ఫస్ట్ మీరు అంగీకరించడానికి తప్పు కదా అంటున్నాను. పార్లమెంట్ లో 2 పక్షాలు ఉన్నాయి.
ఇప్పుడు ఏమైంది ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ ఉన్న 60 సంవత్సరాలు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 20 సంవత్సరాలు. వాజ్పేయి ఒక 5 ఏళ్ళు, ఇటు పోతే మనకు వీళ్ళొక 12 ఏళ్ళు, మొత్తం కలిసి జనతా ప్రభుత్వం కాకపోతే 20 ఏళ్ళు. ప్రతి దాంట్లో కూడా ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారు. మిగతా ప్రజలందరూ పిచ్చివాళ్ళని చేస్తున్నారు రెండు పార్టీలు. ఎందుకంటే మొదట చూడండి మీరు, జిఎస్టీ తెస్తానన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ. తెచ్చింది ఎవరు? బీజేపీ కాదు. ఆనాడు వద్దన్నది ముద్దెందుకు అయింది? అట్లా నేను జిఎస్టీ సమర్థిస్తున్నా. అట్లానే మనం ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, గోప్యతకు భంగం అని బీజేపీ చేస్తుంది. ఇవాళ ఆధార్ కార్డు దిక్కని బీజేపీ అంటుంది. 3 రైతు చట్టాలు రైట్. తెస్తానని కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాట అమ్మా, ఇప్పుడు మీరు మధ్య నాకు లాభం లేదు, అకాడమిక్ చర్చ జరుపుదామా లేకపోతే ఇద్దరు మీరు కొట్లాడు పెడదామా? అంటే అందరికి అవకాశం రావాలి కదండి. అవకాశం కావాలి కదా. రామ్మోహన్ ఇప్పుడు గారు. మధ్యన మీరు బ్రేక్ చెప్పండి కదా, ఒక నిమిషం చెప్పండి. చెప్పండి ఏమంటే చెప్పండి. ఈ 2 పార్టీలు 3 విధాలు రైతు చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది. 2019 మేనిఫెస్టోలో ఏవైతే బీజేపీ తెచ్చిందో ఆ చట్టాలు ప్రవేశపెట్టాలి. మరి వీళ్ళు ప్రవేశపెట్టి ఎందుకు వద్దన్నారు? అంటే ఏం లేదు, నువ్వు వద్దంటే నేను అవునంటే నేను అవుంటే వద్దాను, ఇద్దరు కూడా రెండు అంటున్నాను. అందుకని ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే బిల్లు తెచ్చిందో ఆహ్వానించదగ్గది. దీనిలో నిజంగా రాహుల్ గాంధీ ఒక మంచి ప్రశ్న వచ్చింది. ఈ బిల్లు పాస్ అయింది, చట్టం అయిపోయింది. మన రాష్ట్రపతి సంతకం అవసరం ఉంటుంది. బిల్లు పాస్ అయింది 2 సభల్లో కూడా. కానీ ఏం చేయాలంటే ఈ బిల్లు ఏమో నేరం జరిగిన తర్వాత శిక్షలు, కానీ నేరం జరగకుండా ఏం చేయాలి అంటే ఇప్పుడు కమిటీ వేసింది, టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. నందన్ నీలేకరి ఆధ్వర్యంలో చాలా మంది చేశారు. అందులో ఉన్న వ్యక్తుల గురించి కూడా ఇవాళ మనం అవమానకరంగా మాట్లాడితే తప్పు కదా. ప్రియాంక గాంధీ ఏమన్నది? ఇప్పుడు ఒక మంచి శాస్త్రవేత్త, కేరళ తమిళనాడు చెందిన శాస్త్రవేత్తల గురించి ఆయన ఆ గోమూత్రం నిపుణుడు అని చెప్పింది, తప్పు కదా. అందులో 5 సభ్యులు ఉన్నారు. అందులో 5 శాస్త్రవేత్తలు, మంచి పలుకుబడి గల వాళ్ళు, మంచి సమాజ సేవకులు. అటువంటి దాన్ని ఆహ్వానించాలి మనం అంటున్నాను. కేవలం బీజేపీ ఏది చేసినా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఏది చేసినా వ్యతిరేకించిన బీజేపీ పార్టీ ఉంటే వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలో ప్రజలు ఆగమవుతారు అంటున్నాను నేను. ఈ బిల్లు వచ్చిందో చట్టం అయిందో అది మంచిది, దాన్ని అమలు చేయాలి. అది అడ్వకేట్ చెప్తున్నాను, శిక్షలు కఠినంగా ఉండాలి. కానీ జరగకుండా చూడాలంటే మొట్టమొదటి పేపర్ లీక్ కాకుండా ఏం చేయాలి? యూపీపీఎస్సీ పేపర్ ఎంత బాగా నడుస్తుంది, మనమే నిర్వహించుకుంటున్నాం కదా, మరి యూపీపీఎస్సీ లీక్ ఎందుకు కాలేదు? అందుకనే ఒకదానికి పొంతన లేకుండా మాట్లాడడం కాకుండా పొంతనతో మాట్లాడండి. పేపర్ లీక్ కాకుండా ఫస్ట్ చర్యలు తీసుకుంటే శిక్షల తర్వాత అంటున్నాను.